మిత్రులందరికీ జై భీమ్. ఈ వీడియోలో బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రచనల్లో భారతదేశంలో కులాలు, ఏర్పాటు, పుట్టుక, అభివృద్ధి ఈ అంశం మీద తలారి మోహన్ గారు రచించినటువంటి బుక్ ఇది. ఈ బుక్లో ఒక పార్ట్గా ఇచ్చారు. ఇది సపరేట్గా ఆయన రచించినటువంటి విషయం. అది ఇందాక వీడియోలో కూడా చెప్పాము. 2017లో ఈ బుక్ని ప్రచురించడం జరిగింది. సో ఈ బుక్ మీద దీనికి సంబంధించి కుల నిర్మూలన పుస్తకంలో కులాల ఏర్పాటు, పుట్టుక, అభివృద్ధిని కూడా డిస్కస్ చేస్తే బాగుంటుందని అనువాదకులు అభిప్రాయపడ్డారు. అందుకని ఈ బుక్లోనే మనకి ఈ సపరేట్గా ఈ అంశాన్ని కూడా చేర్చారు. ఇందులో ఏముందో మనం చూద్దాం. ఇక్కడ మనం ఈ బుక్లోని అంశాలని ఎందుకు చర్చించాలి, ఎందుకు మాట్లాడుకోవాలి, ఎందుకు చదవాలి అని అంటే, యాజ్ ఏ దళిత్స్, మనం దళితులుగా ఉన్నప్పుడు, దళితులంటే నా ఉద్దేశంలో పోరాట యోధులని నా ఉద్దేశం. మార్పుని ఆహ్వానించేవాళ్ళని అర్థం, మార్పుని స్వీకరించేవాళ్ళు, మార్పుని సాధించేవాళ్ళని అర్థం. అందులో భాగంగానే మనము ప్రయత్నం చేయాలి. ఆ ప్రయత్నం బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆలోచనల్ని, రచనల్ని అధ్యయనం చేయకుండా మనం అలాంటి మార్పుని సమాజంలో తీసుకురాలేము. కాబట్టి ఖచ్చితంగా మనకు వీలైనన్ని రచనలు మనం చదవటం అవసరం. అయితే మనందరికీ, మన వాళ్ళందరికీ దాదాపుగా ఇది సాధ్యం కాకపోవచ్చు. అయితే కొద్దిగా వీలైన వాళ్ళు ఈ పుస్తకాలను వ్యాఖ్యానించడం ద్వారా మిగిలిన వాళ్ళకి కూడా ఈ చదవడానికి కానీ వినడానికి కానీ అవకాశం కల్పించిన వాళ్ళు అవుతాం. అందుకని మనం ప్రయత్నం చేయాలి. ఆ ప్రయత్నంలో భాగంగానే నేను ఈ కార్యక్రమాన్ని తీసుకున్నాను. సో ఇందులో నేను బుక్ని చదువుతాను. చదివిన తర్వాత కొన్ని అంశాల మీద వ్యాఖ్యానం చేస్తాను. మనలో చాలామంది మానవ నాగరికత మొత్తాన్ని రూపొందించే భౌతిక అంశాలకి సంబంధించిన వివరణలు అన్నిటినీ పరిశీలించి ఉంటారు. కానీ అందులో మానవ వ్యవస్థల పాత్ర కూడా ఉంది అనే భావన చాలా తక్కువ మంది కలిగి ఉంటారు. మానవ వ్యవస్థలను అధ్యయనం చేయడం చాలామందికి ఒక వింతైన ఐడియాలాగా అనిపించవచ్చు. అయితే ఎథనాలజీ విద్యార్థులైన మీకు, అంటే ఈ ప్రసంగం ఎథనాలజీ విద్యార్థుల కోసం రూపొందించినటువంటి పత్రం ఇది. బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వారి కోసం రచించి ప్రసంగించింది ఇది. అందువల్ల ఎథనాలజీ అనే సబ్జెక్టుల మీద విద్యార్థులకు ఇచ్చినటువంటి పేపర్ ఇది. విద్యార్థులైన మీకు మాత్రం ఇది ఒక వింతైన పరిశీలనగా అనిపించకూడదు. ఎందుకంటే ఇదేమీ నిజానికి వింత కాదు కాబట్టి ఈ పారాగ్రాఫ్లో మనకి తెలిసిన విషయం ఏంటంటే, మానవ నాగరికత మొత్తాన్ని పరిశీలించేటప్పుడు అక్కడ ఉన్నటువంటి జాగ్రఫికల్ ఫీచర్స్ని అంచనా వేస్తారు. దాన్ని బట్టి మానవ నాగరికత ఎలా అభివృద్ధి చెందిందని చెప్తారు. అంతేకాకుండా ఇక్కడ మానవ వ్యవస్థల పాత్ర కూడా ఉంటుంది. ఒక సమాజం అభివృద్ధి చెందాలంటే మానవ వ్యవస్థల పాత్ర కూడా ఉంటుందనేది మనం గుర్తించాలి. అందులో ముఖ్యమైనవి కుటుంబం కానీ, మతం కానీ, లేకపోతే క్యాస్ట్ కానీ, లేకపోతే పాఠశాల కానీ, లేకపోతే పరిపాలనా విభాగాలు కావచ్చు. ఇవన్నీ మానవ వ్యవస్థలుగా మనం పరిగణించవచ్చు. కాబట్టి మానవ నాగరికత అభివృద్ధిలో జాగ్రఫికల్ ఫీచర్సే కాకుండా మానవ వ్యవస్థల పాత్ర కూడా కీలకంగా ఉండిద్ది అనేది మనం అర్థం చేసుకోవాలి. రైట్. మీలో చాలామంది పాంపెయి శిథిలాల వంటి చారిత్రక స్థలాలను సందర్శించి ఉంటారు. ఆ శిథిలాల వెనుక దాగి ఉన్న చరిత్రను అక్కడ ఉన్న టూరిస్ట్ గైడ్ అనర్గళంగా వివరిస్తూ ఉంటాడు. నా దృష్టిలో ఎథనాలజీ చదువుతున్న ప్రతి విద్యార్థి ఈ టూరిస్ట్ గైడ్ లాంటి వాడే. ఈ టూరిస్ట్ గైడ్లానే ఎథనాలజీని అధ్యయనం చేసే విద్యార్థి కూడా ఒక మానవుడిగా అతనికి వీలు పడినంత వరకు మానవ వ్యవస్థలను, వాటి మూలాలను ఎటువంటి పక్షపాతం లేకుండా పరిశీలించి చూడాలి. మనం మానవ నాగరికత అభివృద్ధి చెందేటప్పుడు జాగ్రఫికల్ ఫీచర్స్ని మన అదుపులో ఉండవు కాబట్టి వాటిని మనం పరిశీలించాల్సిందే, అధ్యయనం చేయాల్సిందే. వాటి ద్వారా వచ్చినటువంటి అభివృద్ధిని మనం కౌంట్ చేయాల్సిందే. అట్ ది సేమ్ టైం మానవ వ్యవస్థల నిర్మాణం కానీ, వాటి పని విధానం కూడా మనం
నిష్పక్షపాతంగా అధ్యయనం చేయాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక మతం ఉంది. ఆ మతం ఏ విధంగా మనుషుల్ని అభివృద్ధి పరిచింది, నాగరీకరించింది అనే అంశాలని మన సొంత మతం అయితే ఒక రకంగా, ఇతర మతాలైతే ఇంకో రకంగా అధ్యయనం చేయకుండా ఒక మతం గానీ, ఒక కులం గానీ, లేదంటే ఒక ఏదైనా వ్యవస్థ, మానవ నిర్మితమైన వ్యవస్థ అది సాధించిన ఫలితాలని నిష్పక్షపాతంగా అధ్యయనం చేయాలి. దాని ఫలితాలను వెల్లడించాలి. సో, ఈ అంశాన్నే ఇందులో ప్రస్తావించారు. ప్రాచీన, ఆధునిక సమాజాల గురించి చర్చ జరుగుతున్న ఈ సెమినార్‌లో చాలామంది మన తోటి విద్యార్థులు వారి వారి అభిరుచి మేరకు ఆయా సమాజాలలోని వివిధ వ్యవస్థల గురించి వివరణలు చెప్పి తమ వంతు పని పూర్తి చేశారు. ఇప్పుడు ఈ సాయంకాలం మిమ్మల్ని ఆహ్లాదపరచడంలో భాగంగా నా వంతు వచ్చింది. భారతదేశంలో కులాలు, వాటి ఏర్పాటు, పుట్టుక, అభివృద్ధి అనే అంశాన్ని గురించిన పత్రం ఇది. ఈ అంశం ఎంత క్లిష్టమైందో మీకు చెప్పవలసిన అవసరం లేదు. నాకంటే చాలా తెలివైన వాళ్ళు, గొప్ప గొప్ప రచయితలు ఇంతకు ముందే ఈ అంశం మీద చాలా కృషి చేశారు. కానీ దురదృష్టవశాత్తు అవన్నీ పూర్తిగా అర్థం కాకుండా అసంపూర్ణంగా మిగిలిపోయాయి. కులం లాంటి పురాతన వ్యవస్థ విషయంలో ఉండే చిక్కుముడులన్నీ నాకు తెలుసు. కానీ ఆ చిక్కుముడులు ఎవరు విప్పలేనివి అని నిరుత్సాహపడే వ్యక్తిని మాత్రం కాదు. థియరిటికల్గా చూసినా, ప్రాక్టికల్గా చూసినా ఈ కుల సమస్య చాలా పెద్దది. ఇదేదో ఎప్పటికీ ఒక ప్రాంతానికి సంబంధించిన సమస్యగా మాత్రమే కనిపించినా దాని పరిధి మించి నష్టం చేయగల సత్తా ఉంది దానికి. ఎందుకంటే భారతదేశంలో కులం ఉన్నంతకాలం హిందువులు కులాంతర వివాహాలు చేసుకోరు, బయటి వాళ్ళతో సామాజిక సంబంధాలు పెట్టుకోరు. హిందువులు భారతదేశం నుంచి ప్రపంచంలోని మిగతా దేశాలకు వలస వెళితే ఇప్పుడు ఒక స్థానిక సమస్యగా ఉన్న కులం అప్పుడు ప్రపంచ సమస్యగా మారిపోతుంది. ఈ సబ్జెక్టు మీద ఉన్న ఇష్టం కొద్దీ కులాన్ని మూలాలతో సహా అధ్యయనం చేయాలనుకున్న చాలామంది మేధావులకు దాని అంతు చిక్కలేదు. అంచేత ఇప్పుడు నేను కూడా ఈ విషయం పట్ల లోతుగా చర్చించుకోవాలనుకోవడం లేదు. అలా చేస్తే నేను కూడా విఫలమయ్యే ప్రమాదం ఉంది. ఇక్కడ ఈ పారాగ్రాఫ్ కొద్దిగా సుదీర్ఘంగా ఉంది, అందుకని మళ్ళీ ఇంకోసారి చదవడానికి ప్రయత్నం చేస్తాను. అంటే పారాగ్రాఫ్ పెద్దదైనప్పుడు 2 భాగాలుగా చేసుకొని మనం చదువుకుంటే ఈజీగా ఉంటుంది. సో, దానికోసం మళ్ళీ ఇంకోసారి నేను చదువుతాను. భారతదేశంలో కులాలు, వాటి ఏర్పాటు, పుట్టుక, అభివృద్ధి అనే అంశాన్ని గురించిన పత్రం ఇది. ఈ అంశం ఎంతో క్లిష్టమైంది, మీకు చెప్పవలసిన అవసరం లేదు. నాకంటే చాలా తెలివైన వాళ్ళు, గొప్ప గొప్ప రచయితలు ఇంతకు ముందే ఈ అంశం మీద చాలా కృషి చేశారు. కానీ దురదృష్టవశాత్తు అవన్నీ అసంపూర్తిగా, అర్థం కాకుండా అసంపూర్ణంగా మిగిలిపోయాయి. అంటే ఈ కులము, ఏర్పాటు, పుట్టుక, అభివృద్ధి అనే అంశం మీద చాలామంది ఎంతో పరిశ్రమ చేశారు. వాళ్ళందరూ కృషి కూడా నిరర్థకంగా మిగిలిపోయింది. అంటే వాళ్ళు పూర్తిగా దాన్ని అధ్యయనం చేయకుండా వదిలేశారు. కాబట్టి మనం మళ్ళీ దీన్ని అధ్యయనం చేయాల్సిన అవసరం ఉంటుందని ఆయన ఉద్దేశం, బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి ఉద్దేశం. ఇంకా దీంట్లో చూడాల్సింది ఏంటంటే, కులం లాంటి పురాతన వ్యవస్థ విషయంలో ఉండే చిక్కుముడులన్నీ నాకు తెలుసు. కానీ ఆ చిక్కుముడులు ఎవరు విప్పలేనివని నిరుత్సాహపడే వ్యక్తిని మాత్రం కాదు. థియరిటికల్గా చూసినా, ప్రాక్టికల్గా చూసినా ఈ కులం సమస్య చాలా పెద్దది. ఇదేదో ఇప్పటికీ ఒక ప్రాంతానికి సంబంధించిన సమస్యగా మాత్రమే కనిపించినా దాని పరిధికి మించి నష్టం చేయగల సత్తా ఉంది దీనికి. ఎందుకంటే భారతదేశంలో కులం అన్నంతకాలం హిందువులు కులాంతర వివాహాలు చేసుకోరు, బయట వాళ్ళతో సామాజిక సంబంధాలు పెట్టుకోరు. ఈ విషయంలో మనం కూడా చూడాల్సింది ఏంటంటే, బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్కి కులం దళితులు ఎవరికైనా సరే కులంతో అవినాభావ సంబంధం ఉండిద్ది. అది పెట్టిన టార్చర్ మామూలు టార్చర్ కాదు దళితుల కోసం. కాబట్టి దాని మీద మనకున్నంత పెయిన్ ఇంకెవరికి ఉండదు. ఎవరికైతే పెయిన్ ఉంటుందో వాడు దాన్ని ఖచ్చితంగా ఆమూలాంతం సమగ్రమైన పరిశీలన చేస్తాడు. కాబట్టి బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కులం గురించినటువంటి పరిశోధన అనేది ఆమూలాగ్రం సమీక్షిస్తారు. కాబట్టి మనలాంటి వాళ్ళందరూ ఎవరైతే క్యాస్ట్ సిస్టమ్కి సంబంధించిన బాధితులుగా ఉన్నామో వాళ్ళందరూ ఖచ్చితంగా దాని మీద రియాక్ట్ అవుతారు. ఇందులో బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఏం చేశారంటే, ఇది భారతదేశంలో ఉన్న మేధావులు ఎవరైనా సరే దీన్ని చాలా తేలిగ్గా తీసుకుంటారు. కానీ ఇది తేలికైన విషయం కాదని బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చెప్తున్నాడు. ఇది మన కళ్ళకి ఇప్పుడు మన సమస్యగా కనిపించవచ్చు.
భారతదేశంలో ఉన్న హిందువులు ఇతర దేశాలకు వెళ్ళినప్పుడు అక్కడ వాళ్ళు సెటిల్ అయినప్పుడు అది ప్రపంచ దేశాలకు చుట్టుకుంటుంది, ఆ వ్యాధి ప్రపంచ సమస్యగా మారుతుందనేది ఇక్కడ బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ప్రస్తావిస్తున్నారు. సో ఇక్కడ ఈ సబ్జెక్టు మీద ఉన్న ఇష్టం కొద్దీ కులాన్ని మూలాలతో సహా అధ్యయనం చేయాలనుకున్న చాలామంది మేధావులకు దాని అంతు చిక్కలేదు. అందుచేత ఇప్పుడు నేను కూడా ఈ విషయంలో లోతుగా చర్చించాలనుకోవడం లేదు. అలా చేస్తే నేను కూడా విఫలమయ్యే ప్రమాదం ఉందని బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అభిప్రాయపడ్డారు. అంటే ఈ కులం మీద బాగా లోతుగా అధ్యయనం చేయాలి అని చాలామంది ప్రయత్నం చేసి విఫలమయ్యారు. అలాంటి పని నేను చేయనని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అనుకున్నారు. కాబట్టి అలా లోతు అధ్యయనం చేస్తే నేను కూడా విఫలమవుతాను, అందుకని నేను దీన్ని ఎంతవరకు చర్చించాలో అంతవరకే చర్చిస్తానని చెప్పేసి ఆయన అభిప్రాయం ఈ పారాగ్రాఫ్లో వ్యక్తపరిచారు. తర్వాత అపారమైన ఈ విషయంలో ఒక భాగాన్ని, అంటే కులం, పుట్టుక, ఏర్పాటు, వ్యాప్తిని మాత్రమే ఇక్కడ చర్చిస్తాను. మొత్తం ఆమూలాంతరం సమగ్రమైన అధ్యయనం, లోతైన అధ్యయనం కాకుండా ఇక్కడ ఎంతవరకు చర్చించాలో అంతవరకే చర్చిస్తారని ఆయన అన్నారు. అంచేత అపారమైన ఈ విషయంలో ఒక భాగాన్ని, అంటే కులం, పుట్టుక, ఏర్పాటు, వ్యాప్తిని మాత్రమే ఇక్కడ చర్చిస్తాను. నా థియరీలోని ఏదో ఒక అంశాన్ని వివరించడానికో బలపరచడానికో మాత్రమే ఈ పరిధి దాటుతాను. తర్వాత నెక్స్ట్ పేజీలోకి వెళ్దాం. పేరుగాంచిన ఎథనాలజిస్టుల ప్రకారం భారతదేశంలో ఉన్న జనాభా ఆర్యులు, ద్రావిడులు, మంగోలులు, స్కిథియన్లు మిశ్రమం, అంటే 4 జాతుల మిశ్రమం భారత ప్రజలందరూ అనేది బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యొక్క అభిప్రాయం. ఈ ప్రజల సముదాయాలన్నీ సంచార దశలో ఉన్నప్పుడు వందల సంవత్సరాల క్రితం ప్రపంచం నలుమూలల నుండి వివిధ సంస్కృతులతో భారతదేశంలో అడుగుపెట్టాయి. అలా వచ్చే క్రమంలో వాళ్ళకన్నా ముందొచ్చి ఇక్కడ స్థిరపడ్డ ప్రజలతో పోరాటాలు చేయాల్సి వచ్చింది. చేయగలిగినన్ని పోరాటాలు చేసి అలిసిపోయాక శాంతియుతంగా ఇరుగు పొరుగు వాళ్ళతో కలిసి అందరూ స్థిరపడ్డారు. ఇక్కడ మనం గమనించాల్సిందంటే భారతదేశంలోకి వచ్చినటువంటి ఈ 4 జాతులు ఇక్కడ అప్పటికే వచ్చి స్థిరపడ్డటువంటి జాతులతోటి గొడవలు పడటము, లేకపోతే పోరాటాలు చేసుకోవటం, యుద్ధాలు చేసుకోవటం, ఇదంతా కింద మీద పడిన తర్వాత వాళ్ళకి అలసట వచ్చి ఇక సెటిల్ అవ్వడానికి ట్రై చేశారు. అంటే వీళ్ళతో లోకల్గా ఉన్నవాళ్ళు కానీ, బయట నుంచి వచ్చిన వాళ్ళు కానీ తన్నుకోగలిగినంత వరకు తన్నుకొని మిగిలిన వాళ్ళందరూ సెటిల్ అవ్వడానికి ప్రయత్నం చేశారు. ఆ విధంగా స్థిర నివాసాలు ఏర్పరచుకొని స్థిరమైన జీవన విధానాల్లోకి వచ్చారని ఈ పారాగ్రాఫ్లో మనకు తెలుస్తుంది. తర్వాత కాలంలో ఒక తెగవారికి మరొక తెగవారితో ఏర్పడినటువంటి సంబంధాల వల్ల, పరస్పర వ్యవహారాల వల్ల వాళ్ళు వేరు సంస్కృతులన్నిటినీ అధిగమించి ఒక ఉమ్మడి సంస్కృతిని ఏర్పాటు చేసుకున్నారు. ఎంత ఒక ఉమ్మడి సంస్కృతిని ఏర్పరచుకున్నా కానీ భారతదేశంలో ఉన్న తెగలన్నీ పూర్తి స్థాయిలో మిళితం కాలేదన్నది నిజం. ఈ విషయం భారతదేశానికి పర్యటనకు వచ్చిన ఎవరికైనా అర్థమవుతుంది. తూర్పు భారతదేశం వాళ్ళు రూపురేఖలు పడమర భారతదేశం వాళ్ళ కన్నా భిన్నంగా ఉంటాయి. అలాగే ఉత్తరాది వాళ్ళ కన్నా దక్షిణాది వాళ్ళు చాలా భిన్నంగా కనిపిస్తారు. ఈ విషయం కూడా మనం పరిగణలో తీసుకోవాలి. భారతదేశంలోకి వచ్చిన తర్వాత ఈ తెగలన్నీ ఒక కామన్ కల్చర్ని డెవలప్ చేసుకున్నాయి. ఒకరితో ఒకరు సంబంధాలు ఏర్పరచుకోవడం ద్వారా కానీ, ఒకరితో ఒకరు స్నేహ సంబంధాలు కొనసాగించడం ద్వారా ఒక కామన్ కల్చర్ని ఏర్పాటు చేసుకోగలిగాయి. అయితే అంత పూర్తి స్థాయిలో ఏర్పరచుకోలేకపోయినా కొంతవరకు మాత్రమే ఏర్పరచుకున్నారు అనేది ఇక్కడ మనకి తెలుస్తుంది. తర్వాత మనకి ఇందులో ఒక విషయం ఏంటంటే, భారతదేశానికి పర్యటనకు వచ్చిన ఎవరికైనా ఇది అర్థమవుతుంది. అంటే ప్రజల్లో వాళ్ళ ఆహార్యం కానీ, లేకపోతే డ్రెస్సింగ్ సెన్స్ కానీ, కల్చర్ కానీ ఏదైనా సరే మనకి భారతదేశంలో ఉన్నటువంటి నలుదిక్కుల ఉన్న ప్రజలలో డిఫరెన్సెస్ ఖచ్చితంగా కనిపిస్తాయని మనకు అర్థమవుతుంది. సో ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే, ఇంకా నెక్స్ట్ పారాగ్రాఫ్కి వెళ్దాం. ప్రపంచంలోని ఏ ప్రజల విషయంలో కూడా జాతుల సమ్మేళనం అనేది మాత్రమే సజాతీయతకు ప్రమాణం కాదు. ఇక్కడ ఒక మాట అన్నారు చూడండి, ఒక ముఖ్యమైన పాయింట్ ఇది. ప్రపంచంలోని ఏ ప్రజల విషయంలో కూడా జాతుల సమ్మేళనం అనేది మాత్రమే సజాతీయతకు ప్రమాణం కాదు. సాంస్కృతిక ఐక్యత కలిగి ఉండటమే సజాతీయతకు లేదా ఏకజాతీయతకు ప్రాతిపదిక అవుతుంది. ఇక్కడ ఒక ముఖ్యమైన పాయింట్ ఇది. ఒక జాతి ప్రజలంటే ఎవరు అనేది ఇక్కడ మనం గమనించినట్లయితే
ఇక్కడ మనకి 4 జాతులు బయట నుంచి వచ్చినాయి. మిగిలిన లోకల్‌గా ఉన్న జాతులు సమ్మిళితం అయిపోయినాయి. కాబట్టి రక్త సంబంధీకులుగానో లేకపోతే జాతిపరమైన ఏకీకరణ ఏదో జరగలేదు ఇక్కడ. ఇక్కడ కల్చరల్ ఏకీకరణ జరిగితేనే అది సజాతీయత అనే మాట వస్తుంది. బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఇచ్చినటువంటి కంక్లూషన్ ఏంటంటే, ఒక జాతి అనేది వాళ్ళ యొక్క శరీర ఆకృతులను బట్టో లేకపోతే ఇంకోటి కాదు. ఇక్కడ కల్చరల్‌గా ఒక జాతిగా ఏర్పడటం అనేది కీలకమైన అంశం. అలాగా ఒక జాతిని మనం నిర్ధారించాలనుకున్నప్పుడు వాళ్ళ కల్చర్‌ని బేస్ చేసుకొని నిర్ధారించాల్సి ఉంటుందని చెప్పి అన్నారు ఇక్కడ. ఓకే. అలాంటి కల్చరల్ హోమోజెనిటీ కలిగి ఉండే విషయంలో భారత ఉపఖండానికి మించిన దేశం మరొకటి లేదని నేను ధైర్యంగా చెప్పగలనని బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అన్నారు. ఇక్కడ ఈ మాటను మళ్ళీ ఇంకోసారి రిపీట్ చేస్తాను. కల్చరల్ హోమోజెనిటీ కలిగి ఉండే విషయంలో భారత ఉపఖండానికి మించిన దేశం మరొకటి లేదని నేను ధైర్యంగా చెప్పగలను. కేవలం భౌగోళిక ఐక్యత మాత్రమే కాకుండా ప్రజల నరాల్లోకి ఇంకి దేశం ఈ చివరి నుంచి ఆ చివరి వరకు భూభాగాన్ని కలిపి ఉంచే సాంస్కృతిక ఐక్యత భారతదేశానికి సొంతం. ఈ సజాతీయత కారణంగానే కుల సమస్యను విశదీకరించడం చాలా కష్టమవుతుంది. ఎవరికి వాళ్ళు ప్రత్యేకమైన లక్షణాలు కలిగి ఉన్న గుంపులన్నీ కలిసి ఒక పెద్ద గుంపుగా హిందూ సమాజం కనుక ఉండి ఉంటే సమస్య కాస్త తేలికయ్యేది. కానీ ఇదివరకే ఒకరితో ఒకరు కలిసిపోయి ఒకే జాతిగా ఏర్పడిన ప్రజల్ని కులం చీలుస్తుంది. ఈ చీలిక మొదట ఎక్కడ ఏర్పడిందో అర్థం చేసుకోగలిగితే కులం పుట్టుక ఎలా జరిగిందో అర్థమవుతుంది. ఈ అంశాన్ని మళ్ళీ ఇంకోసారి నేను రిపీట్ చేస్తాను. వీడియో లెంత్ ఎక్కువగా కాకుండా చూసుకుందాము. ఒక ఎవ్రీ 15 మినిట్స్కి మనము ఒక వీడియోగా తీసుకుంటే ఈ బుక్ని మనం అంటే లెంతీ వీడియోస్ అంటే మనం చూడటానికి టైం సెట్ అవ్వదు. అందుకని మనం ఒక 15 మినిట్స్ 20 మినిట్స్ లోపు ఒక పార్ట్గా తీసుకొని అక్కడి నుంచి ఇంకో పార్ట్ అట్లాగా ఈ బుక్ని ఆశాంతం మనం చదువుతూ కొద్దిగా నాకు తెలిసిందేదో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో దీని మీద మనం రెగ్యులర్ వీడియోస్ వినటం కానీ చదవటం కానీ చేస్తే మంచి యూజ్ఫుల్, మన ఎన్లైట్మెంట్ బాగుంటుంది. ఈ బుక్ రీడింగ్ చేసిన వాళ్ళకి ఎన్లైట్మెంట్ ఎక్కువగా ఉంటుంది, అండర్స్టాండింగ్ పవర్ పెరుగుతుంది. అర్థం చేసుకోగలిగిన వాళ్ళకి ఈ బుక్ ఒక సెంటర్ పాయింట్ ఆఫ్ ది అంబేద్కర్ ఐడియాలజీ. కాబట్టి మనం కొద్దిగా శ్రద్ధ పెట్టి చూద్దాం, ట్రై చేద్దాం. నాకు వీలైనంత వరకు నేను చేయడానికే ప్రయత్నం చేస్తాను. ఏదైనా చిన్న పొరపాటు ఉంటే మనం కొద్దిగా ఎక్స్క్యూజ్ చేయండి. ఇంకొంచెం బెటర్గా చేయడానికే నేను ట్రై చేస్తాను. సో ఈ పార్ట్ ఇంతవరకు ముగిద్దాము. నెక్స్ట్ ఇంకొక వీడియోలో చేద్దాం. సో థ్యాంక్ యూ వెరీ మచ్. అందరికీ జై భీమ్. దళిత భూమి మిత్రులకి ఈ వీడియోని అంకితం చేస్తున్నాను. ఇక్కడ కులము పుట్టుక నిర్మూలన అనే అంశం మీద మనం రెగ్యులర్ వీడియోస్ చేద్దాం. ఈ బుక్ని చదివిన వాళ్ళు చదవండి, డైరెక్ట్గా బుక్ తెచ్చుకొని చదవగలిగిన వాళ్ళు చదవండి. చదవటం మంచిది. రీడర్స్గా మనం అభివృద్ధి చెందడం అనేది చాలా మంచిది. అలాంటి అవకాశం లేని వాళ్ళ కోసమే నేను ఈ వీడియోలో డిస్కస్ చేస్తున్నాను. కాబట్టి వీడియోస్ అన్నీ వినండి. రెగ్యులర్గా సీరియస్గా తీసుకురావడానికి ప్రయత్నం చేస్తాను. సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు వీడియోస్ అన్నీ రెగ్యులర్గా వస్తూ ఉంటాయి. నేను వీలైనంత వరకు ఈ బుక్ని మొత్తాన్ని సీరియస్గా చేయాలని అనుకుంటున్నాను. ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే మనం రకరకాల సబ్జెక్ట్ అనేది మనకు సంబంధించింది కాబట్టి దాన్ని బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆలోచనలను అర్థం చేసుకోవడంలో డిఫరెంట్ యాంగిల్స్ ఉంటాయి. ఎవరి యాంగిల్ వాళ్ళకు ఉంటుంది. నా యాంగిల్ నేను చెప్పదలుచుకున్నాను. సో మిగిలిన వాళ్ళు కూడా చదువుతారు, అర్థం చేసుకుంటారు. వాళ్ళకి తెలిసింది వాళ్ళకి అర్థమైంది వాళ్ళు చెప్తారు. ఇది కంక్లూడ్ ఏం లేదు. నేను చదివింది నేను చెప్పింది రైట్ అనే దానికి ఏం లేదు. ఎవరు చదివినా ఎవరు ఏం చెప్పినా ఎవరు ఐడియాలజీ ఎవరు అర్థం చేసుకునేది వాళ్ళకు ముందు అర్థం చేసుకున్న దాన్ని బట్టి మనకు రిజల్ట్స్ వస్తాయి. కాబట్టి ప్రయత్నం చేద్దాం. ఆ ప్రయత్నం విజయవంతం కావాలని నేను కోరుకుంటున్నా. జై భీమ్. ఈ రోజుకి ఇంకొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. జై భీమ్.